Hi everyone, I am Dr. A. Ravindra, Senior Interventional Cardiologist, Medicover Hospitals, Chandanagar, Hyderabad. ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది ఎలా చేస్తామనేది చెప్తాను. సో వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేసే ముందు పేషెంట్ చాలా అఫరెన్స్గా ఉంటారు. నార్మల్గా 70-80 ఉన్న హార్ట్ రేట్ 120-130 కూడా రీచ్ అవుతుంది. సో ఇది చిన్న పరీక్ష, దీని గురించి భయపడటానికి ఏమి లేదు. ఓకేనా? సో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏ ప్రాబ్లమో రాదు. ఓకేనా? చిన్న నొప్పి చేసినప్పుడు నొప్పి కూడా రాకుండా నొప్పి మందు ఇస్తాం, దాన్ని జైలోకేన్ అంటారు. అర్థమైందా? ఆ జైలోకేన్ ఇస్తే మీకు నీళ్ళు పెట్టినప్పుడు ఆ నొప్పి కూడా మీకు తెలియదు. సరేనా? ఈ ప్రొసీజర్ హార్ట్కి ఒక 2 to 3 minutes అయిపోతుంది. సరేనా? మీరేం భయపడకండి. మీరు నార్మల్గా ఉంటే హార్ట్ రేట్ 80-70 అలాగే ఉంటారు. మీరేమైనా భయపడ్డారనుకోండి, హార్ట్ రేట్ 100కి 120కి వెళ్ళిపోతుంది. సరేనా? So we are going through right radial approach, RRA. Once the wire is in, we give a short cut. This is the fluoro. The wire in the catheter. Cannulate the right coronary artery. Next we cannulate the left coronary artery. ఎలా ఉంది? బాగా ఉంది కదా? అయిపోయింది. ఒక 2 నిమిషాలు. కంప్లీట్ the procedure of coronary artery angiogram in less than 3 minutes. So ఇదండి, we did complete the angiogram. మనము less than 3 minutes లో angiogram చేసాము. And also the flow time is very less and with very less contrast. సో మీకు ఇండికేషన్ ఉంటే ఒక డాక్టర్, ఒక కార్డియాలజిస్ట్ మీకు యాంజియోగ్రామ్ సజెస్ట్ చేసినట్టయితే మీరు ఎటువంటి భయాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.